Shalom. షాలోమ్ అందరికీ సమాధానం. As I told you, shalom is a Hebrew word. షాలోమ్ హెబ్రూ భాషలో ఉన్న మాట. What is the meaning of shalom? షాలోమ్ అర్థం అంటే Shalom means peace. సమాధానము. But shalom is not only peace, but it consists of healing, prosperity, well-being, wholesome. అది షాలోమ్ అంటే కేవలం సమాధానం ఒక్క మాట మాత్రమే కాదు, అది స్వస్థత, నీ యొక్క మంచి నిన్ను అభివృద్ధి పరిచేది, దాని తర్వాత పరిపూర్ణంగా అన్ని కలిపి ఉపయోగించే మాట షాలోమ్. When we say praise the Lord to each other when we meet. కలిసినప్పుడు మనమైతే ఒకరినొకరు కలుసుకుని ప్రైజ్ లార్డ్ అని చెప్తాం. But in Israel, they don't say praise the Lord, praise the Lord. ఇజ్రాయెల్లో ప్రైజ్ లార్డ్ అని చెప్పరు, They say shalom. షాలోమ్ అంటారు. Shalom is a blessing to others. అంటే షాలోమ్ అది ఇతరుని ఆశీర్వదించే మాట. When I say shalom, you should say 2 times. Shalom, shalom. నేను షాలోమ్ అని ఒకసారి చెప్పాను అనుకోండి, మీరు 2 సార్లు చెప్పాలి షాలోమ్ షాలోమ్ అని. Shalom. Shalom, yes. When we bless others, we are blessed. మనం ఇతరుల్ని ఆశీర్వదించినప్పుడు మనం కూడా ఆశీర్వదించబడతాం. In my Bhakta Singh, Brother Bhakta Singh's mouth, there was certain good words. సహోదరు భగత్ సింగ్ గారు మాట్లాడినప్పుడు మంచి మాటలు మాట్లాడేవారు. They always used to say, God bless you, God bless you. ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, ఆశీర్వదించిన గాక. When we bless others, automatically we are blessed. ఎప్పుడైతే మనం ఇతరులను ఆశీర్వదిస్తామో అందులోనే మనకు కూడా ఆశీర్వాదం వచ్చేస్తుంది. How we get blessings? ఎలాగ ఆశీర్వాదం పొందుకుంటాం? Not begging Lord, oh Lord, bless me, bless me, bless me. This is a beggar Christian. ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించని అడుక్కోవడం కాదు, అడుక్కునే విశ్వాసులేక. You will be blessed when you bless others. మిగతా వాళ్ళని ఆశీర్వదించినప్పుడు నీవు కూడా ఆశీర్వదించబడతావు. Take a rubber ball. రబ్బర్ బాల్ When you తీసుకోండి, throw to the wall, గోడ కొడితే it comes, returns. వెనక్కి వచ్చేస్తుంది. Likewise, when you bless others, double blessing you get. నువ్వు ఒకసారి ఆశీర్వదిస్తే రెండింతల ఆశీర్వాదం నీకు కూడా లభిస్తుంది. Yes. Time is short. I have to cut short certain things. కొన్ని విషయాల్ని నేను కుదించాల్సి వస్తుంది. I came with much burden from Pune. పూణే నుంచి అధికమైన భారంతో మీ దగ్గరికి వచ్చాను. Tomorrow and day after tomorrow I will be speaking on Ezekiel chapter 38 and 39. యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాల మీద రేపు ఎల్లుండి కూడా As మాట్లాడబోతున్నాను. you get time, go read those 2 chapters. మీకు సమయం దొరికిన కొద్దీ ఆ 2 అధ్యాయాలని చదవండి. We are living in the last end days. మనం కడవరి చివరి దినాల్లో బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. We are in the last phase of the end days. చివరి దినాల్లో అతి చివరి స్థాయిలో Our ఉన్నాం. Messiah whom we worship will come soon. ఎవరినైతే నీవు ఆరాధిస్తూ వచ్చినావో మెస్సియా త్వరగా రాబోతున్నాడు. These are the days of preparation. ఇవన్నీ సిద్ధపాటు దినాలు. Let us turn to Matthew chapter 24 మత్తయి సువార్త 24 and verse 25. 25వ వచనం We'll read together. కలిసి చదువుకుందాం. Chapter 24, verse 25, together. 24వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుకుందాం. And behold, ముందుగా I have నేను told మీతో you చెప్పి the ఉన్నాను. thing. Shall we pray? ప్రార్థించుకుందాం. Abba, Father, we come humbly before the throne of grace in the mighty name of our Messiah, Yeshua Messiah, Jesus Christ to you. ప్రభువా, ప్రేమగల తండ్రి, మరొకసారి సాగిలపడుతూ దీనులమై కృపా సింహాసనం యొద్దకు మెస్సయ్య యేసు క్రీస్తు నామములో మీదకు వస్తున్నాం. Thank you for the time of worship. ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Before we participate in the Lord's table, Lord, help us to examine our heart in the light of thy word. ప్రభువా, బలలో పాల్పొందక మునుపు మీ యొక్క వాక్య వెలుగులో మా హృదయాన్ని పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయము. Bless everyone. ప్రతి వారిని ఆశీర్వదించండి. Speak to us, O Father. ప్రభువా, మాతో మాట్లాడండి తండ్రి. Revive us again and again. మరొకసారి మరలా మమ్మల్ని ఉత్తేజించండి. Restore us, O Lord. మరలా తిరిగి మమ్మల్ని సమకూర్చండి And ప్రభువా. use every one of us for thy glory. మీ మహిమార్థమే మాలో ప్రతి ఒక్కరిని వాడుకోండి. In Jesus' matchless name I ask. అసమానమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. Amen. Behold, I have told you beforehand, Jesus said. యేసుప్రభు వారు సెలవిస్తున్నమాట, ఇదిగో నేను మీతో ముందుగా చెప్పి ఉన్నాను. For our meditation, we will see 4 women, స్త్రీ, 4 from the Bible. బైబిల్ గ్రంథం నుంచి మన ధ్యానము నిమిత్తమై 4 స్త్రీలను మనం ధ్యానం చేస్తాం. Yes, and all strees are in the book of Revelation. ఆ స్త్రీలందరూ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నవాళ్లే. These are not literally, but as a symbolic representation. అక్షరార్థంగా లేరు గాని అలంకార రూపంగా ఉన్నారు.
You have pages, no, in the book of Revelation. ప్రకటన గ్రంథం తెలుసున్నారా? Why I tell this, you know? ఎందుకు చెప్తా అంటే, Before my salvation, I was the member of Methodist Church. రక్షణ పొందకంటే మునుపు నేను మెథడిస్ట్ చర్చిలో ఉన్నవాడిని. And I was very small. I used to sit here in front. మొదట్లో ఆరంభంలో కూర్చున్న చిన్నగా ఉన్నప్పుడు My pastor's Bible was very Vichitra Bible. పాస్టర్ గారి బైబిల్ విచిత్రమైన బైబిల్ గా ఉండేది. Vichitra in the sense, from the beginning, 15-16 pages were not there. ఆరంభంలో 15 పేజీలు కనపడవు. And from the end also, 7-8 pages missing. అంతేకాదు చివరిలో కూడా 7-8 పేజీలు కనపడవు. He used to put newspaper cover and used to come to the church. న్యూస్ పేపర్ కవర్ వేసుకొని చర్చికి వచ్చేవారు. In his message, when a reference come from the Revelation, ఒకవేళ ప్రకటన గ్రంథం నుంచి గనక రెఫరెన్స్ వస్తే then he used to search pages. పేజీలు ఎత్తుక్కుంటూ ఉండేవాడు. Pages is not there. పేజీ లేదు. Then he used to say, "Hey, beta, pad." కుమారుడా చదువా అని Then we used to read loudly. గట్టిగా చదివేవాళ్ళం. When I grew up, పెద్దగా ఎదిగినప్పుడు then I came to know his mystery. ఆయనకున్న రహస్యం అప్పుడు నాకు అర్థమైంది. I came to know from his Bible, last 5-6 pages were missing. ఎందుకు మమ్మల్ని చదవమనేవాడు అంటే ఆయన బైబిల్లో And చివరిలోనే లేవు. therefore he is asking us to read. అందుకే మమ్మల్ని చదవమనేవాడు. Therefore I asked you, hi na pages? Hi. అందరికి పేజీలు ఉన్నాయి కదా. Yes. Because all these women which we will discuss are from the book of Revelation. మనం చూసుకోబోయే ఈ స్త్రీలందరూ కూడా ప్రకటన గ్రంథంలో నుంచి ఉన్నవాళ్ళే. They are not literally, again I say, మళ్ళా చెప్పేది ఆ లక్షణానుసారంగా but ఉన్న as వాళ్ళని a కాదు, symbolic representation. అలంకార రూపంలో రాయబడ్డారు. There are many metaphors in the Bible. బైబిల్ గ్రంథంలో ఇలా అలంకార రూపంగా అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి. Number 1, మొట్టమొదటిది her name is Jezebel. యెజబెలు. Where is she? ఎక్కడుంది? Revelation chapter 2 2వ అధ్యాయం and verse 20. 20వ వచనం. ప్రకటన 2:20. You will see her name there. అక్కడ మనకి ఆ యొక్క పేరు Chapter కనబడుతుంది. 2 and chapter 3, there are 7 churches. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. This is the 4th church. ఇది 4వ సంఘం. The name of the church is Thuatira. తుయతైరా అన్నది సంఘం This పేరు. church was in between Pergam and Sardis road. రోమ్ లో పెర్గం సార్దిస్ మధ్యలో తుయతైరా సంఘం ఉంది. And politically it was not so important, but economically, commercially, it was very prosperous. రాజకీయంగా అంత ప్రాముఖ్యత చెందింది కాదు గాని వ్యాపార రంగంలో ప్రాముఖ్యమైనది. From Thuatira, Paul received one sister. Who will tell her name? తుయతైరా నుంచి పౌలు ఒక సహోదరి Lydia. Lydia. Now he says here, read that word, 2:20 Revelation. ప్రకటన 2:20. See the word Jezebel. యెజబెలు స్త్రీ. Now Jesus says her spirit is working in us today. యేసుప్రభు అంటున్నాడు ఆ యొక్క స్త్రీ యొక్క ఆత్మ ఈ దినాన పనిచేస్తుంది. She lived long back, చాలా సంవత్సరాల కిందట బ్రతికింది, జీవించింది. but her spirit is working in the church. అయితే సంఘములో ఆమె ఆత్మ పనిచేస్తుంది. Who was she? ఎవరావిడి? She was the wife of King Ahab. అహాబు రాజు యొక్క భార్య. You will find this in First Kings chapter 16 onwards. మొదటి రాజులు 16 అధ్యాయం నుంచి ఈవిడ కనబడుతారు. And she was very wicked queen, దుష్టురాలుగా ఉంటూ వచ్చింది. a patroness of idolatry and adultery also. అంతేకాదు విగ్రహారాధన, వ్యభిచారానికి ఆవిడ నాంది పలుకుతూ వచ్చింది. And she was a very evil-minded woman. తన యొక్క మనసంతా కూడా దుష్టత్వంతో నిండిన ఆవిడగా ఉంది. She met with a terrible death. ఆ భయంకరమైన మరణాన్ని చవి చూసింది. Now, what is the Jezebel spirit? యెజబెల్ ఆత్మ అంటే ఏంటి? Jezebel spirit, when we give preeminence or first place other than Jesus Christ, that item, that man, those things become Jezebel's spirit. ఎప్పుడైతే ఆ ప్రాముఖ్యంగా ప్రథమ స్థానాన్ని ఆట్లకిస్తూ ఉంటామో అప్పుడు ఆ యెజబెల్ ఆత్మ మనలో పనిచేసేటట్టుగా ఉంటారు. Leaving Christ, if you give any preeminence, any first place to anything, it becomes adultery. యేసు ప్రభు వారికి ఇవ్వాల్సిన చోటు ఇవ్వకుండా మిగతా ఆయన మినహాయించి దేనికైనా నువ్వు ప్రథమ స్థానాన్ని ఇచ్చావంటే అది వ్యభిచారమే. Bible says the stubbornness is as equal as adultery. ఆ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? మూర్ఖతనం లేదా అలా స్టబర్నెస్ అని అంటే అలా పటిష్టం కలిగి ఉండటం అనేది వ్యభిచారము లేకపోతే విగ్రహారాధనతో సమానము. Bible also says for to be carnally minded is death.
అంతేకాదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, స్వాభావికమైన మనస్సు లేకపోతే ఈ రీతిగా కలిగి ఉంటే మరణముతో So సమానము. throughout the world, in many believers' assemblies, this spirit, Jezebel spirit, is working. లోకమంతటా అనేకమైన సంఘాల్లో యెజబెల్ ఆత్మ పని చేస్తుంది. I am something. నేను గొప్పోడిని, Others are subordinate. మిగతా వాళ్ళందరూ కింద I am a ఉండాల్సింది. great servant of God. నేను దేవుని గొప్ప దైవజయ See, I speak in tongues. నేను ఆత్మలో See my మాట్లాడుతున్నా. healing ministry. నా యొక్క స్వస్థత చూడండి, See my gifts. నా యొక్క వరాలు చూడండి. And they dominate on others. మిగతా వాళ్ళ మీద ఆధిపత్యం చూపించుట In many assemblies, I find this. అనేకమైన సంఘాల్లో కనబడుతుంది. I. Nothing but I. నేనే Everything they want for their glory. వారి మహిమార్థమే అంతా కావాలి. Everything they do for their name and fame. వారి కీర్తి ప్రతిష్ఠ గురించి ఏమైనా చేస్తారు. This is the spirit of Jezebel. యెజబెల్ ఆత్మ అంటే ఇదే. Yes, God hates that spirit. దేవుడు ఇలాంటి ఆత్మని ద్వేషిస్తున్నాడు. Further, in verse 21, 2:21, Revelation, Jesus says, and I gave her time to repent, but she did not. 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది మారు మనసు Verse పొందనలేదు. 23, he says, I am he who searches the heart, the minds. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. Yes, there are two words, రెండు మాటలు, weakness and wickedness. బలహీనత, దుష్టత్వము. Sometimes we commit sin by weakness, కొన్నిసార్లు బలహీనతను బట్టి పాపం చేస్తాం. but many times we commit sin because of wickedness. అయితే చాలా సందర్భాల్లో దుష్టత్వాన్ని బట్టి పాపం చేస్తాం. In Christianity, in Christian life, there is no tit for tat. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవత్వంలో మరి పన్నుకు పన్ను అలాగా చేసిన దానికి మళ్ళీ ప్రక్రియ చేయటం లేదు. You did this, I will also do that. నువ్వు చేసావు కాబట్టి మరలా నీకు చేస్తాను. This is also Jezebel spirit. అది కూడా యెజబెల్ ఆత్మ. So this is a warning to us. ఇది మనకి God is giving a time to repent for our sin. మన పాపం నుండి మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. But many are not repenting. అయితే అనేక మంది మారు మనసు పొందట్లా. Let us go to the second woman. రెండవ స్త్రీ దగ్గరికి వెళ్దాం. That second woman you will find in chapter 12. 12వ అధ్యాయంలో ఆ And verse స్త్రీ 1. కనబడుతుంది. Revelation chapter 12 verse 1. ప్రకటన 12:1. It is said, sun clothed woman or a woman clothed with the sun. సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. Sun clothed woman. అంటే ఆవిడ సూర్యుని ధరించుకుంటూ ఉన్నది. Who is this woman? ఎవరి స్త్రీ? This is Israel. ఇశ్రాయేలు. Israel is a chosen generation. ఏర్పాటు చేయబడిన జనాంగము. Israel is called the first fruit. ప్రథమ ఫలము. They are God's chosen people. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. They are selected, they are elected. ఎన్నిక చేయబడి ఏర్పాటు చేయబడిన వారు. God says they are peculiar people. ప్రత్యేకమైన జనాంగము. They are my treasure. నా యొక్క స్వాస్థ్యము. I have given my name to them. నా పేరు వారికి పెట్టాను. When God looks to Israel, Israel means Jews. Jew, Jew, Yehudi, Israel. ఇశ్రాయేలీయులు అని చెప్పినప్పుడు యూదులైనటువంటి వారు ప్రభు వారిని చూసినప్పుడు He says, hey, look, my people. See, Israel, Jews, my people. చూడు, వాళ్ళు నా ప్రజలు, యూదులైనటువంటి వారు అంటారు. But when he shows you, he says, hey, look, my children. అయితే మిమ్మల్ని చూపించినప్పుడు, మనల్ని చూపించినప్పుడు చూసా నా పిల్లలు అని అంటారు. Who is great? People or children? ప్రజల Children. పిల్లలు. You are greater than Israel. ఇశ్రాయేలు వారి కంటే శ్రేష్ఠులు. They are only people. వాళ్ళు ప్రజలు. But you are children. నువ్వు పిల్లలు. How you should worship in much reverence. ఇంకా ఎంతో భయభక్తులు కలిగి ప్రభుని ఆరాధించబద్దులైన. They are loved one. ప్రేమించబడ్డవారు. God loved them so much. ఎంతగానో వారిని ప్రేమించారు. They are called holy people. పరిశుద్ధమైన ప్రజలని They పిలువబడ్డారు. are covenant people. నిబంధన కలిగినటువంటి They వారు. are his people. తన ప్రజలు. Yes. And therefore Jesus said, and the salvation is from the Jews. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. Yes. From the Jews we received Messiah. From Messiah we received so great salvation. యూదుల నుంచి మనకి మెస్సీ అనుగ్రహించబడ్డాడు. మెస్సీ నుంచి అంతో గొప్ప రక్షణ మనకి ఇవ్వబడింది. All human race salvation is depend upon their perseverance and their continuance.
ఆ సర్వ మానవాళి యొక్క రక్షణ అంతా కూడా వారిని భద్రం చేయబడి వారి యొక్క భద్రత మీద ఆధారపడుతూ ఎడతెగక కొనసాగుతూ వచ్చింది. Therefore they are called like burning bush. అందుకే వారికి ఏం పేరు పెట్టబడిందంటే మండుచున్న పొగ. Burning but not consumed. అది మండుతుంది కానీ కాలిపోలేదు. Since first day they are burning but still they are not finished. They are not consumed. వాళ్ళు ఇంకా అది మండుతూ ఉన్నారు కానీ ఇంకా ముగిసిపోలేదు వాళ్ళు. Now 3 times these Israelites went into captivity. 3 సందర్భాల్లో ఈ ఇశ్రాయేలీయులు చెరగా కొనుక్కోబడ్డారు. Captivity means deportation. అంటే చెరగా కొనుక్కోవడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే దగ్గర తీసుకెళ్లారు. 3 times. 3 సార్లు. One time for 400 years in the south in Egypt. ఒకసారి 400 సంవత్సరాలకి దక్షిణ భాగంలో ఐగుప్తు దేశానికి వెళ్లారు. We know this very well. మనకు తెలుసు అది. Under the leadership of Moses, through the Red Sea, they came. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం మధ్యంగా వచ్చేసారు బయటికి. Again they sinned. మరలా పాపం They చేశారు. left the living God. సజీవుడైన దేవుని విడిచిపెట్టారు. They began to worship Baal and Asherah and other murtis. బయలు అశూరు దేవతలను మళ్ళీ వారు పూజించడం ఆరంభించారు. So through Jeremiah the prophet, Lord warned them, again I will send you to captivity. మరి యెర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు వారికి హెచ్చరిక చేశారు, మరలా తిరిగి మిమ్మల్ని చెరకు పంపించేస్తాను. Not to the south in Egypt. ఇప్పుడు దక్షిణంలో ఐగుప్తు కాదు, For 400 years. 400 సంవత్సరాలు కాదు. No, I will send you to the east. తూర్పు వైపుకు పంపిస్తాను. For 70 years, 70. 70 సంవత్సరాలు. Who is there? ఎవరున్నారు అక్కడ? There is a Babylon. బబులోనీయులు ఉన్నారు. Today's Iraq, Iran. ఈ రోజుకి ఇరాన్ ఇరాక్ దేశంలో Nebuchadnezzar was there. నెబుకద్నెజరు ఉన్నాడు. He will come and attack you. ఆయన వచ్చి నేను మీద దాడి చేస్తాడు. Exactly according to the word of God, he came, he destroyed the city. City means Jerusalem. వాక్యానుసారంగా ఆయన వచ్చాడు, యెరూషలేమును దాడి చేశాడు, నాశనం He చేశాడు. destroyed the temple. ఆ దేవాలయాన్ని పడచేశాడు. And he took in captive Daniel and Ezekiel and Ezra also, Nehemiah, and put them into prison in Babylon. అక్కడి నుంచి దానియేలు, యెహెజ్కేలు, ఎజ్రా వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్లి చెరసాలలో బబులోన్లో పెట్టేశాడు. Those 70 years were finished. 70 సంవత్సరాలు అయిపోయినాయి. Again they came to Jerusalem. మరలా తిరిగి యెరూషలేముకి వచ్చారు. Again they sinned. మరలా పాపం చేశారు. See how terrible sin is. పాపం ఎంత భయంకరమో చూడండి. Sin hardens our heart. మన హృదయాల్ని పాపం కఠినపరుస్తుంది. One sin sharpens another sin. ఒక పాపము ఇంకొక పాపానికి Sin తయారు is alive. ఆ పాపము జీవిస్తూనే ఉంది. Sin has power. పాపానికి శక్తి ఉంది. Death is the direct result of sin. పాపం వలన వచ్చే జీతము మరణమే. And therefore Messiah came and he himself became sin and curse for us. అందును బట్టి మెస్సియా వచ్చాడు, ఆయనే మన గురించి పాపముగా శాపముగా చేయబడ్డాడు. Meantime, Messiah, Jesus was also born. అదే సమయంలో మెస్సయ యేసు ప్రభువు జన్మించాడు. But they rejected him. అయితే ఆయన తృణీకరించాడు. You are a carpenter's son. నువ్వు కార్పెంటర్ You are not our king. మా రాజువు కావు. We don't want this king and we don't want his kingdom also. ఇలాంటి రాజు మాకు అక్కర్లేదు, ఈయన రాజ్యము కూడా అక్కర్లేదు. Leave Barabbas and crucify this man. ఆ బరబ్బాను విడుదల చేయండి, ఈయనకు సిలువేయండి. They killed him. ఆయన చంపేశారు. They rejected him. తృణీకరించారు. Before that, they demanded curse. శాపాన్ని కోరుకున్నారు. Give curse. Yes, we will welcome curse. Give. మీరు ఏది చెప్పినా పర్వాలేదు, ఇవ్వండి, మాకు పర్వాలేదు అని. Jesus said, you want curse? మీకు శాపం కావాలా? Take this curse. ఇది తీసుకో అన్నాడు. He looked to the east through the window. తూర్పు వైపు కిటికీ గుండా చూశాడు. And he saw the temple. ఆ యొక్క దేవాలయాన్ని చూశాడు. Jerusalem temple. యెరూషలేము దేవాలయం. Not a stone will be there upon another stone. ఒక రాయి మీద రాయి ఉండకుండా ఉండే దినాలు రాబోతున్నాయి అన్నాడు. And second thing, రెండవది, you will be scattered throughout the world. లోకమంతా చెదిరిపోతారు. Not 405 in Egypt or 70 years in Iran, 400 ఐగుప్తులో లేకపోతే 70 సంవత్సరాల బబులోను కాదు, but throughout the world. లోకమంతటా. And exactly it happened in AD 70. 70 సంవత్సరంలో ఏడీలో అది జరిగింది. King Titus, he came and destroyed the city. టైటస్ వచ్చినాడు, దీన్ని నాశనం And చేశాడు. all the Jews, including all disciples also, they were scattered throughout the world for 2000 years. ఆ యొక్క యూదులందరూ శిష్యులతో పాటు 2000 సంవత్సరాలుగా చెదిరిపోయారు. No land, భూభాగం no లేదు, country, వాళ్ళకి దేశం లేదు, no temple, లేకపోతే దేవాలయం no లేదు, temple, so no worship. ఆ దేవాలయం లేదు, ఆరాధన లేదు. Just like that they were living. అలాగ జీవిస్తూ వచ్చారు. But they knew one thing. అయితే ఒక్క సంగతి Our వాళ్ళకి తెలుసు. God is a God of promise.
మనకు మా దేవుడు వాగ్దానం He చేసి has given this promise. ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. He has given this land to Abraham, our father. మా పితరుడైన అబ్రహాంకి ఈ దేశాన్ని ఇచ్చాడు. And he is coming. ఆయన రాబోతున్నాడు. And they were teaching these things to their children. వారి పిల్లలకి మాటలు చెప్తూ వచ్చారు. 2000 years. 2000 Their సంవత్సరాలు children, their children, their children. They did not forget the word of God. వాళ్ళ పిల్లలకి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి అలా చెప్పుకుంటూ వచ్చారు. They were waiting for the deliverance. విడుదల కోసం వేచి They చూస్తూ వచ్చారు. knew that we will get our land. వాళ్ళకి తెలుసు మా దేశం మాకు రాబోతుంది. Now, read Ezekiel chapter 37. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం చూడండి. This is the prophecy or vision of a valley of dry bone. ఇక్కడ ఆ యొక్క Dry bone గుంపులో valley. ఉన్నదాన్ని చూసినప్పుడు దాని గురించిన ప్రవచనం అది. Ezekiel was a man of God. యెహెజ్కేలు గొప్ప దైవజనుడు. God called him, "Oh, Ezekiel, come here." యెహెజ్కేలు ఇట్రా అన్నాడు. He came and stood before the Lord. ప్రభు ఎదురుగా నిల్చున్నాడు. Yes, Lord. ప్రభువా చెప్పు. Lord says, "Go to the Kabristan cemetery అక్కడ సమాధుల తోటకి వెళ్ళు. and give their main message." అక్కడికి వెళ్ళి వర్తమానం చెప్పన్నాడు. Kabristan. సమాధుల తోటలోకి వెళ్ళా. In the church, people, they don't come on time. సంఘంలో చూస్తే ప్రజలు సమయానికే రారు. So many messages they have heard. అనేకమైన వర్తమానాలు దాని మీద విన్నారు. And they sit like this and go like that. ఇలా కూర్చొని మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. My message has no effect on them. వారి మీద నేను చెప్పిన బోధ ఏమి కూడా ఉండదు. And in cemetery, in that Kabristan, who will listen? మరి వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్తే ఎవరు వింటారు? No, nobody is there. ఎవరు లేరు కదా. All are graves. అక్కడ అన్ని సమాధులే. Very dreadful, fearful place. చెప్పాలంటే భయంకరమైన ప్రదేశం, భయం God కలిగించేది. said to him, "Go." అయితే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు. Yes, I will go, Lord. అయితే సరే ప్రభా వెళ్తాను. He took his Bible. బైబిల్ తీసుకున్నాడు. He went to the graveyard. ఆ యొక్క సమాధుల తోటకు వెళ్ళాడు. And he stood there, all cover, all sepulchre, all dead bodies were there. నిల్చున్నాడు. సమాధులన్నీ చుట్టూరున్నాయి. Not a single man or woman was there. కనీసం ఒక పురుషుడు స్త్రీ కూడా లేడు. But God said, "Give one man message, 1 hour." ఒక గంట సేపు వర్తమానం బోధ చేయమన్నాడు. He opened the Bible బైబిల్ తీశాడు. and gave 1 hour solid message. ఆమె భయంకరంగా గట్టిగా ఒక గంట సేపు వర్తమానం చెప్పాడు. He thought that now my work is over. అనుకున్నాడు, నా పని అయిపోయిందిలే. He prayed and said, "Amen." అంత ప్రార్థన చేసి ఆమేన్ అని ముగించేశాడు. And he was about to go. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. But one miracle happened. అయితే ఒక అద్భుతం జరిగింది. Earth moved. భూమి కదిలించబడింది. Yes. And bones came above. అక్కడ ఎండిపోయిన ఎముకలు పైకి వచ్చాయి. And not only bones, skeleton, bones to bones joined. అక్కడ కేవలం ఎముకలు మాత్రమే కాదు, అన్ని అతుకబడ్డాయి. Ezekiel was afraid. యెహెజ్కేలు కి భయం వేస్తూ వచ్చింది. He put his lungi up and began to run away. లుంగి పై కట్టుకొని పరిగెత్తా అన్నాడు. What type of message is this? ఇది ఎలాంటి వర్తమానం ఇది? This is different revival. ఇది కొంచెం వింతగా ఉన్న ఉద్యమం లాగుంది. And as he was about to move, వెళ్ళిపోవటానికి ముందు God said, "Give another 1 hour message." ప్రభు అన్నాడు, ఇంకో గంట సేపు వర్తమానం చెప్పమన్నాడు. Oh Lord, I prepared only one message. ప్రభు ఒక్క వర్తమానానికే సిద్ధపడ్డాను. Give another message. ఇంకో వర్తమానం ఇవ్వను. Meantime, those bones began to come to him. ఆ యొక్క ఇదన్నీ కూడా జత చేయబడి దాని మీద మాంసం వచ్చి బ్రతకటం ఆరంభించాయి. If night time such a skeleton comes to you, ఒకవేళ రాత్రి పూట అలాంటిది గనక అస్థి పంజరం గనక వస్తే either worship karte, "Lord, you are my strength, you are my power." ఇక్కడ ఆరాధన సమయంలో అయితే ప్రభా నీవే నాకు బలము, నీవే నా శక్తి అని ఆరాధన చేస్తాం. And only skeleton comes. Suppose. ఊహించండి ఊరిక. Likewise, all skeleton began to come to him. ఆ యొక్క అస్థి పంజరాలన్నీ కూడా వచ్చేసి అతుకబడి. And second message is to be given. ఇప్పుడు రెండో వర్తమానం ఇవ్వాలి. He opened the Bible, బైబిల్ గ్రంథం తెరిచాడు. gave another message. ఇంకొక వర్తమానం చెప్పాడు. And on those skeletons, skin and flesh came. తర్వాత దాని మీదకి చర్మము, తర్వాత ఎముకల మీదకి చర్మం కప్పేసుకుంటూ వచ్చేసి Battalion multitude stood before him. తన ముందు ఒకేసారి అనేక మంది అలాగొచ్చేసారు. "This is my house," says the Lord. ప్రభు అంటాడు, ఇది నా మందిరం, House of Israel. ఇశ్రాయేలు యొక్క ఇల్లు. Now, what is this prophetically? ఇది ప్రవచనాత్మకంగా ఏంటిది? This is not the thing just to make us laugh. మనల్ని నవ్వించడానికి విషయం కాదు కానీ These are to restoration.
ఇవి రెండింటిగా మరి సమకూర్చబడుట. One is a physical restoration. మొట్టమొదటిది భౌతికంగా సమకూర్పు. Second is a spiritual restoration of Israel nation. రెండవది ఆత్మీయంగా ఇశ్రాయేల్ ని సమకూర్చే ప్రక్రియ. Just we will read in between. మధ్యలో చదువుతాం. Ezekiel chapter 37, యెహెజ్కేలు 37 verse 4. 4. Whatever I say, that much only you say. Verse 4. Prophesy to these bones. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో చెప్పు. Verse 7. 7వ వచనం. There was a noise, rattling, and the bones came together bone to bone. గడగడమని ధ్వని ఒకటి పుట్టినప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. 8th verse, last part. 8 చివరి. But there was no breath in them. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. This is physical restoration. ఇది భౌతికమైన సమకూర్పు. This has happened before you. నీ ముందు జరిగింది. Israel is born before you. ఇశ్రాయేలు నీ ముందు జన్మించింది. 2000 years they were scattered. 2000 సంవత్సరాలుగా చెదిరిపోయారు. Now they came to their own Palestinian land. మరలా తిరిగి పాలస్తీనా దేశంలోని వారు Israel is reborn. ఇశ్రాయేల్ మరలా తిరిగి జన్మించింది. Do you know when? ఎప్పుడో తెలుసా? On 14th May 1948. 1948 మే 14న. Only they came together. కేవలం కలిసి వచ్చారు అక్కడ. Today very small nation, but superpower in the world. చాలా చిన్న దేశమే కాదే లోకంలో చాలా ఘనమైనదిగా ఉంది. No breath in them. వారిలో జీవము లేదు. Now breath came. See, ఇప్పుడు జీవం వచ్చింది. 10, verse 10. 10వ వచనం. And breath means breath of the life came into them and they lived. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై. Verse 11. 11. These bones are whole house of Israel. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. And further if you read, you will find Judah and other children of God came together today. ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే యూదా మిగతా జనాలందరూ కూడా కలిసి వచ్చారు. This is a miracle. ఇది ఆశ్చర్యం, అద్భుతం. This has happened before you. నీ ముందు జరిగింది ఇది. When disciple asked, Guruji, Rabbi, Jesus, tell us what will happen before thy come. ప్రభా మీ యొక్క అరాకడకు ముందు ఏం జరగబోతున్నాయి రబ్బీ అని మీరు నాకు చెప్పండి అని అడిగినప్పుడు వాళ్ళు, Jesus did not say, take pen, pencil and write 1, 2, 3, 4, 5, 6, 7, 10. Not like that. యేసు ప్రభువారు పెన్ పెన్సిల్ తీసుకుని లైన్ గా రాసుకోండి అని చెప్పలేదు కానీ But he gave some signs to you and me. కొన్ని సూచనలు ఆయన నీకు నాకు ఇచ్చారు. This is the greatest, most important sign. ఇది అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతమైన సూచన ఇదే. What sign? ఏంటా సూచన? Israel will be born. ఇశ్రాయేలు తిరిగి. But there is no time. మనకు సమయం లేదు. I will concentrate on verse 16. 16వ వచనంలో I will bring them back into their land, which I gave to their fathers. మనకి 15లో ఉంది, నేను వారి పితరులకు ఇచ్చిన దేశం. 14 మొదటి భాగంలో, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. Yes. But one word, just look to that word. One word I want to bring to your attention. చూడండి. Many fishermen 16లో ఉంది మనకది. and many hunters. చాలా మంది జాలరులను, తర్వాత చివరి భాగంలో అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. Many fishermen and many hunters. అనేక మంది జాలరులు, అనేక మంది వేటగాండ్లు. When fishermen throw the net, so many fish come. జాలరి వల వేసినప్పుడు చాలా చేపలు పడతాయి. Hunters keep only one. వేటగాండ్రు ఒక్కొక్క దాన్ని కొడతా ఉంటారు. And in the whole world, after Second World War, Jews were persecuted. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూదులందరికీ గొప్ప హింస. Hitler killed many lakhs of Jews. కొన్ని లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపేశాడు. You will be killed. Why? Because you are Jew. నువ్వు యూదుడు కాబట్టి చంపించబడాలి. Remember one word. ఒక మాట జ్ఞాపకం పెట్టుకో. Anti-Semitism. యాంటీసెమిటిజం అని అంటారు. This English word. Anti-Semitism. యాంటీసెమిటిజం. Anti-Semitism means hatred. You are Jew, so I hate you. దాని యొక్క అర్థం ఏంటి? నువ్వు యూదుడు అయితే నేను నిన్ను ద్వేషిస్తున్నాను. So they were thrown in those cube or houses and tortured. వాళ్ళని ఆ యొక్క ఇళ్లలోకి, ఆ గదుల్లోకి వేసేసి వాళ్ళు హింసించేవారు. It is called concentration camp. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని. Many were beheaded.
అనేక మంది తల కోయబడింది, eyes were removed, కళ్ళు తీసేశారు, their nails were removed directly, చేతుల్లో వేళ్ళని అలాగ లాగేశారు, tongues were removed and nailed to the ground, వారి యొక్క నాలికలను తీసి భూమిలోనికి దిగ్గొట్టారు, hells were pulled. ఆ తల వెంట్రుకలు లాగేశారు. Small infant babies, they soldiers, they used to throw up in the air and shoot. It was a big game for them. వాళ్ళకి చిన్న చిన్న పిల్లల్ని గాల్లోకి ఎగరేసి తుపాకుతో పేల్చేవాళ్ళు, ఆటలాగా. Many were injected AIDS and many other diseases, అనేక మందికి రోగాలకు సంబంధించిన అన్నిటిని వాళ్ళ దేహాల్లోకి so పెట్టారు. that they should go away to their land. వారి దేశానికి అలాగ వెళ్ళిపోవాలని. I will send hunters and fishermen. జాలరుల్ని వేటగాండ్రుని నేను పంపిస్తాను. And throughout the world they came together and formed their nation Israel. మరలా తిరిగి లోకమంతట్లోంచి మరలా వెనక్కి వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని మరలా తిరిగి స్థాపించారు. Yes, and today it is before us. ఇప్పుడు అది మన కళ్ళ ముందుంది. Tonight and tomorrow I will speak more on this Israel. ఇశ్రాయేల్ మీద ఈ రాత్రి రేపు కూడా. But today's subject is స్త్రీ, woman. ఈ రోజుకు ఇప్పుడుకున్న మనకు పాఠ్యము First Jezebel. స్త్రీ. మొట్టమొదటిది యెజబెలు, Second is Israel. రెండవది ఇశ్రాయేల్. You should not forget Israel. ఇశ్రాయేల్ ని మర్చిపోకూడదు. You should pray for the peace of Jerusalem. యెరూషలేములో సమాధానం గురించి ప్రార్థన చేయాలి. Yes, the salvation is of the Jews. యూదుల నుండి రక్షణ కలుగుచున్నది. You should be grateful to the Israel. ఇశ్రాయేల్ పక్షంగా నీవు కృతజ్ఞతవై ఉండాలి. They don't believe Jesus. వాళ్ళు యేసు ప్రభువుని విశ్వాసం They ఉంచలేదు. don't believe New Testament. నూతన నిబంధన మీద వాళ్ళకి They విశ్వాసం ఉండదు. believe Old Testament. పాత నిబంధన మీద వాళ్ళకి నమ్మకం. They call it Torah, T-O-R-H, Torah. తోరా అన్న అది చదువుతారు వాళ్ళు. They said Jesus, Jesus, Jesus. Hey, which Jesus? The Jesus which you say, we don't know that Jesus. యేసు యేసు అని అంటే నువ్వేంటి అప్పుడు చెప్తా, ఆ యేసు ప్రభు కాదు, Our Jesus is to come. మా యేసు ప్రభు రాబోతున్నాడు. Yes, he will come. వస్తాడు. But that will not be a Jesus on the cross. అయితే సిలువ వేయబడిన యేసు కాదు ఆ యేసు. Is Antichrist. ఆ అంత్యక్రీస్తుగా వస్తాడు. And they will suffer more. ఇంకా ఎక్కువగా శ్రమ పడతారు. Third, స్త్రీ. మూడవ స్త్రీ. Come to the Revelation. ప్రకటన గ్రంథానికి రండి. Chapter 17. 17వ అధ్యాయము. Page hai na? There is page, no? 17? పేజీలు ఉన్నాయి కదా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. It's a meherbani to God, page hai. దేవునికి వందనాలు, పేజ్ దొరికింది. And third స్త్రీ is in verse 3, 17 and verse 3 Revelation. ప్రకటన 17:3. And I saw a woman sitting on a scarlet beast, which was full of names on her forehead. A name was written blasphemy. అప్పుడతడు ఆత్మసుడైన నరనిముని కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. Verse 5. 5వ On her, verse 5. Her name is there. Mystery Babylon, the great, the mother of harlots, and of the abomination of the earth. 5వ వచనంలో పేరుంది. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యులకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. There are two Babylon. 2 బబులోన్లు ఉన్నాయి. Chapter 17, chapter 18. 17లో 18లో. Both are different. 2 వేరే వేరే. This 17 is a స్త్రీ, woman. ఇక్కడ 17లో ఉన్నది ఒక స్త్రీ. 18 also Babylon, but a city. అయితే 18లో ఇంకొక బబులోన్ ఉంది. అయితే అది ఒక పట్టణాన్ని గూర్చి. That is not our subject today. అది మన But సబ్జెక్ట్. chapter 17 3, that woman is called this Babylon or Babul. ఇక్కడ 17వ అధ్యాయం 5వ వచనంలో అక్కడున్న స్త్రీ బబులోను. This is reunited Christendom. Reunited Christendom. ఇది దేనికి సాదృశ్యం అంటే తిరిగి సమకూర్చబడిన క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరిని గురించి రాయబడింది. What is this reunited Christendom? తిరిగి సమకూర్చబడిన అంటే జత చేయబడిన క్రైస్తవత్వాన్ని గురించి ఈ స్త్రీ ఏంటి? In other words, it is called the apostate church or false religion. వేరే మాటల్లో చెప్పాలంటే తప్పుడు సిద్ధాంతం లేకపోతే తప్పుడు మతాన్ని చూపించిన ఈ యొక్క స్త్రీ. Listen carefully. జాగ్రత్తగా వినండి. Everything is leading to one world government. మరి పరిస్థితులను గమనించినట్లయితే ప్రతి అన్ని కూడా ఒకే ప్రభుత్వం, ప్రపంచమంతటి కూడా ఒకే ప్రభుత్వం వైపుకి వెళ్ళిపోతుంది. Have you heard the word Illuminati? Illuminati.
ఇల్యూమినిటీ అన్న మాట విన్నారా? These are the world global organizations working for Antichrist. ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అనేకమైన సంస్థలు అంత్యక్రీస్తుని తీసుకురావటానికి సిద్ధపాటు చేసే కార్యక్రమాలు ఉన్నాయి. Antichrist is alive. అంత్యక్రీస్తు జీవిస్తున్నాడు. He is called beast in the Bible. బైబిల్ గ్రంథంలో మృగము అని రాయబడింది. He is of middle age. అంటే మధ్య వయస్సులో ఉన్నాడు. He must be Jew. బహుశా యూదుడై ఉండొచ్చు. Muslim, they say, no, he is from Imam. ముస్లిమ్స్ అంటారు కాదు కాదు ఇమాం నుంచి Mahdi. Buddhists say, no, it is Maitreya, our man. బుద్ధిస్టులు అంటారు మైత్రేయ మా మనుషుడు అంటాడు. So every religion, they say, no, this is our man. ప్రతి మతం వాళ్ళు మావోడు అంటారు. Christians, believers, they say it is an Antichrist. బిలీవర్స్ విశ్వాసులైన వారు క్రైస్తవులు అంత్యక్రీస్తు. Jewish people say, no, that is our Jesus to come. ఈ యూదులు ఏమంటారు మాకు రాబోతున్న యేసు ప్రభు అంటారు. And behind him there is a kingdom. That kingdom is preparing the whole world. ఆయన వెనకాల తన రాజ్యం ఉంది. ఆ రాజ్యము ప్రపంచం అంతటిని కూడా ఇప్పుడు సిద్ధపాటు చేస్తుంది. One world government. అంటే ప్రపంచం మొత్తానికి ఒకే ప్రభుత్వం. One world religion. అంటే ప్రపంచం మొత్తానికి ఒకటే మతం. One world currency. ప్రపంచం మొత్తానికి ఒకటే రూపాయి. Your rupee, pound, dollar will go, and euro, EURO, euro will come. ఇక్కడ మనకున్న రూపాయి, డాలరు, పౌండ్ అవన్నీ పోయి యూరో రాబోతుంది. One world police. ఒక ప్రపంచం మొత్తానికి ఒకటే పోలీస్. One world court. ఒకటే న్యాయమైన తీర్పుకి కోర్టు. Under one umbrella, whole world will be brought together. ఒక్క గొడుగు కిందకి లోకం అంతా కూడా రాబోతుంది. So this is chapter 17:3. Woman, Babylon is one world religion. ఇక్కడ 17వ అధ్యాయంలో ఉన్న బబులోను ఆ స్త్రీ ఒక All ఒకటే the religions will be put together. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఒకటైపోతాయి. Example. ఉదాహరణ. Is there here CSI, SCI? CSI, SCI, right? All these CSI, CNI, they are merged together. సిఎస్ఐ, సిఎన్ఐ అనే వాళ్ళు అందరూ మళ్ళీ కలిసిపోయారు. They are affiliated to WCC, World Church Organization. వాళ్ళందరూ కలిసి WCC, వరల్డ్ చర్చ్ ఆర్గనైజేషన్ అనే ఆ సంస్థకి ఒక విలీనం And అయిపోయారు. this WCC, on this, who is sitting? ఇక దీని మీద ఎవరు కూర్చున్నారు? All his people, beasts people, Antichrist people. మృగానికి సంబంధించిన వాళ్ళు, అంత్యక్రీస్తుకి సంబంధించిన వాళ్ళు నాయకులుగా ఉన్నారు. For example, Pope, today's Pope. ఉదాహరణకి ఈరోజు పోప్ నాట్ Bill Gates. బిల్ గేట్స్ And ఉన్నాడు. many other multi-millionaire people, they are sitting there. గొప్ప గొప్ప ధనికులైనటువంటి వారు దాని మీద ఉన్నారు. They are controlling everything. అంతటిని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. What I'm saying? చెప్పేది ఏంటంటే All the religion will be put together and there will be one religion. మతాలన్నీ కూడా ఐక్యపరచబడి ఒకే మతం అయిపోతుంది. This Pope Francis says, in the church there should be arti. పోప్ గారు ఏమన్నారంటే చర్చ్ లో ఆరతి ఉండాలి అని. In the church, with this Bible, Quran also should be read. బైబిల్ తో పాటు సంఘముల్లో మందిరంలో ఖురాన్ కూడా చదవాలి అన్నాడు. There should be murti and we should do murti puja. అక్కడ విగ్రహం ఉండాలి, విగ్రహానికి పూజ చేయాలి. Everything, listen carefully, everything is leading to one world council, that is the church. జాగ్రత్తగా గమనించండి, వినండి. ఇదంతా కూడా ఒకే ఒక సంస్థ కింద అంటే సంఘం దగ్గరికి దర్శనానికి When వెళ్ళిపోతుంది. this church, real church, Church of Jesus, will be taken up, will be raptured, అయితే నిజమైన యథార్థమైన సంఘం, యేసుప్రభు వారి సంఘం ఎత్తబడుతుంది. there will be no church. ఇంకా సంఘం అనేది ఉండదు ఇక్కడ. There will be no Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఉండడు. And all of a sudden, reunited Christendom, all churches, all religion mixed together will be formed as an apostate church. అయితే ఎప్పుడైతే అసలైన సంఘం ఎత్తబడిపోతుందో మిగతా వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ కూడా కలిసి ఇంకొక సంఘంగా చేయబడతా ఉన్నారు. This started at the time of Nimrod. నిమ్రోదు దగ్గర ఆరంభించబడింది ఇది. Who was Nimrod? ఎవరు నిమ్రోదు? कुछ भी पूछ नहीं आता. Forget. He was the son of Noah. నోవాహు కుమారుడు. Noah's son was Ham. You Hamu. know? Ham's son was his
named Nimrod. ఆమె కుమారుడు నిమ్రోదు. And the church, that apostate church is called woman. ఈ అపోస్టేట్ చర్చ్ ఈయనకి ఒక స్త్రీ అని పేరు పెట్టబడింది. And there will be no liberty to come and worship like this. ఈ రీతిగా వచ్చి ప్రభుని ఆరాధించడానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు. Remember, జ్ఞాపకం పెట్టుకోండి. as soon as the church, the bride, the true believers will be raptured, పెళ్లి కుమార్తె విశ్వాసులు, యథార్థమైన విశ్వాసులు ఎత్తబడతారో, there will be no table next Sunday. ఆ తర్వాత మరుసటి ఆదివారానికి బల్లుండదు. No balla. బల్లుండదు. And though you keep balla, అలాగే ఆ బల్లను పట్టేవాళ్ళు no meaning. అర్థమే ఉండదు. Because church has gone. ఎందుకంటే సంఘం వెళ్ళిపోయింది. The church is united, completed, ఆ యొక్క సంఘం పరిపూర్ణం చేయబడింది. and disappeared according to his word. తన వాక్యాన్ని అనుసరించి, మాటను అనుసరించి మాయమైపోయింది. So he will form, beast, Antichrist will form another church. ఇప్పుడు ఆ అంత్యక్రీస్తు ఇంకొక సంఘాన్ని It is కడతాడు. called false church, తప్పుడు సంఘం, apostate church. అపోస్టేట్ చర్చ్ That అంటారు. is not a real church. అది యథార్థమైనది కాదు. All the religions put together. మిగతా మతాలన్నీ కలిపేసి That will be dreadful condition of the world in the days to come. ఆ రోజు, ఆ దినాల్లో ఉండే పరిస్థితి లోకంలో భయంకరమైంది. This was revealed to Daniel also. దానియేలుకి ఈ మర్మం బయలుపరచబడింది. Let us go to the fourth, last church, last three. 4వ స్త్రీ దగ్గరికి వెళ్దాం. And this fourth woman is called the bride. ఆ 4వ స్త్రీ పెళ్లి కుమార్తెగా పిలువబడుతుంది. Who is bride? ఎవరు ఈ పెళ్లి కుమార్తె? Bride is a true church. యథార్థమైన సంఘం. Church is called the body of Christ. దేవుని యొక్క దేహం అనే సంఘానికి పేరు. Church is called the bride of Christ. పెళ్లి కుమార్తె, దేవుని యేసు ప్రభువారి యొక్క పెళ్లి Church is కుమార్తె అని. church is also called the temple of Christ. అంతేకాదు యేసు ప్రభువారి యొక్క మందిరం అని Revelation పేరు. chapter 21 ప్రకటన 21 and verse 9, last part. 9వ వచనం చివరి భాగం. 21:9, last part, Revelation. ప్రకటన 21:9 చివరి భాగం. Come, I will show you the bride, the lamb's wife. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. Chapter 19, 19వ అధ్యాయము 7 and 8, I'm reading in between. 7-8 మధ్యలో. Verse 7, his wife has made herself ready. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. Verse 8, 8వ వచనం. righteous acts. Do you find that word? Righteous acts? పరిశుద్ధుల నీతి క్రియలు. Righteous acts or righteousness. అంటే ఆయన నీతి, నీతిమతో. Righteousness. నీతి. Siddhkenu, Yahweh Siddhkenu means he is my righteousness. యెహోవా సిద్ధికేను అంటే ఆయనే నా యొక్క నీతి. He has made you righteous. ఆయన మిమ్మును నీతిమంతులుగా తీర్చాడు. His righteousness he has given to you. ఆయన నీతిని నీకు So ఆపాదింపచేశాడు. always say, I am his righteousness in Christ. అందుకే అంట యేసుక్రీస్తునందు ఆయన నీతి అయి ఉన్నాము అని. I am righteous in him. ఆయన యందు మాత్రమే నేను నీతిమంతుడని. Don't forget this. ఇప్పుడు మర్చిపోవద్దు. You should speak this. ఇది మాట్లాడాలి. You should not say, he has made... Loudly, let Satan hear this. I am his righteousness. బిగ్గరగా చెప్పాలా, శత్రువు అపవాది వినాలది. I am forgiven. నేను క్షమించబడిన వాడను. I am blessed. Blessed. ఆశీర్వదించబడినవాడు. I am his child. నేను ఆయన బిడ్డను. This, when you say, Satan doesn't like this. ఎప్పుడైతే నువ్వు గట్టిగా చెప్తావో సాతానికి ఇష్టం ఉండదు. Christian life is a life of practical. క్రైస్తవ జీవితం క్రియాపూర్వకమైంది. ఎప్పుడు Not only coming and sitting in the meeting and writing and reading and then going. వచ్చి కూర్చొని రాసుకొని వినేసి వెళ్ళిపోవటం కాదు. This is the practical Christian life he has given. ఆయన మనకిచ్చింది క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితం. So he gave his life to us. ఆయన నీతిని మనకిచ్చాడు. We are living his life. ఆయన జీవాన్ని మనం జీవిస్తున్నాం. We are his bride. మనము ఆయన పెళ్లి కుమార్తె. Come, I will show you his bride. He says. రా నువ్వు వచ్చే ఇక్కడికి వస్తే నీకు పెళ్లి కుమార్తెను చూపిస్తానన్నాడు. Chapter 19 verse 7 we have read. 19:7 మనం చదువుకున్నాం. You, the bride, has prepared herself. నీవు అంటే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. Don't pray, oh Lord, prepare me for thy coming. ప్రభువా నీ రాకడ గురించి నన్ను సిద్ధపాటు చేయి అని ప్రార్థన చేయదు. That is wrong prayer. అది తప్పు. You have to prepare yourself. నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. How? ఎలాగూ? His righteousness and your righteousness together. ఆయన నీతి నీ నీతి కలిసి. My mother used to have this weaving.
preparing sweaters of that wool. ఆ తల్లి గారు ఊళ్ళతోటి స్వెటర్ని నేసేవాడు. 2 big needles she had. పొడవుగా 2 సూదులుంటాయి. Here red wool and here yellow wool. ఇటువైపు ఏమో ఎర్రది ఉంటుంది ఊలు, ఇటువైపు ఎల్లది ఉంటది. She used to do like this. ఆ రెండింటిని కుర్చి Then she used to call me, come here. ఇక్కడ రానేది. Then she used to take measurement. కొలత తీసుకునేది. Like that, she used to prepare sweaters for us. మాకు స్వెటర్స్ కుట్టేది. Likewise, అలాగే his righteousness, ఆయన నీతి, which he has given as a robe, ఆయన నీకు వస్త్రం కింద ఇచ్చాడు. and my righteous act, నా righteous నీతి క్రియలు, deed, నా నీతి క్రియలు both should go together. రెండు కలిసి అల్లుబడాల. And you should prepare your attire, dress, నీకు marriage dress. నీకు పైన పెళ్లి వస్త్రం సిద్ధపడుతుంది. At the time of marriage, that girl, that bride prepares her dress. ఎందుకంటే పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తె తన యొక్క వస్త్రాన్ని ధరించుకుంటుంది కదా. So, he is coming, you should prepare your attire, your costumes, your dress. అయితే ఆయన వస్తున్నాడు కాబట్టి నీ వస్త్రాన్ని నీవు సిద్ధపరచుకో. That is the work of the ecclesia. అది సంఘం అనుకున్న So, పని. which is the last? That is the fourth woman. అది ఆఖరి స్త్రీ ఎవరు? True church. యథార్థమైన నిజమైన సంఘము. In Greek, it is said ecclesia. You must be knowing this word. మీకు ఈ మాట తెలిసి ఉంటది. గ్రీకులో ఎక్లీషియా. Ecclesia means called one from. ఎక్లీషియా అంటే పిలువబడిన జనాంగము. The church was born at Pentecost. పెంటెకోస్తు దినాన సంఘం ఆరంభించబడింది. Pentecost is the birthday of the church. పెంటెకోస్తు దినము సంఘం యొక్క పుట్టినరోజు. And therefore, we should have this attire, clean life till he comes. అందుని బట్టి మనకున్న వస్త్రాన్ని ఆయన వచ్చు పర్యంతము పరిశుభ్రంగా కాపాడుకోవాలి. How can I make myself clean? ఎలాగ నన్ను నేను శుద్ధీకరించుకుంటాను? This is one of the way, table. బల్ల ఒక్కొక్క ప్రక్రియ అది. We participate in the Lord's table not to get the remissions of sins. అంటే మనం బలలో పాల్పొందేది మన పాపాలు క్షమించబడటానికని కాదు. No. Because I am forgiven, therefore I take part proudly, gratefully, joyfully. నేను క్షమించబడిన కారణాన్ని బట్టి ఎంతో గొప్పగా గంభీరంగా గర్వపడుతూ నేను ఎంతో సంతోషముతో బలలో చేయివేస్తాను. This is the gospel. ఇది సువార్త. Jesus is a gospel. యేసు ప్రభువారు సువార్త అయినాడు. Gospel is our strength. ఆ సువార్తే మన బలం. So when you participate, you get strength. ఎప్పుడైతే అందులో పాలు పొందుతావో నీకు బలం వస్తుంది. This is the work of the cross. ఇది శిలువ యొక్క కార్యము. So to sinner we call, hey sinner, come here. పాపిని Look to the cross and live. Live, live. పాపిని పిలిచి పాపిట్రా శిలువైపు చూడు బ్రతుకు. If any sinner come to the cross, he will live. ఒకవేళ పాపి శిలువ దగ్గరికి వచ్చాడు అనుకోండి బ్రతుకుతాడు. Those who came to the Lord, they were enlightened. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వెలిగించబడ్డారు. Those who come, sinners, they will get so great salvation. ఎవరైతే పాపులు అక్కడికి వస్తారో గొప్ప రక్షణ వారికి దొరుకుతుంది. So, see, two things. రెండు విషయాలు. To sinner, hey sinner, come here, look to the cross and live. ఒక పాపికి 2 విషయాలు. మొదటిది ఏంటంటే పాపి చూపించినప్పుడు శిలువ దగ్గరికి వచ్చి అచ్చుడు అని వచ్చాడు అనుకోండి బ్రతుకుతాడు. Same cross we show to the believer. అయితే అదే శిలువ విశ్వాసులకు కూడా కనబడుతుంది. Hey believer, come here. విశ్వాసి ఇట్రా Look to the cross and die. శిలువ వైపు చూడు చచ్చిపో. Therefore Paul says, I die daily. అందుకే పౌలు అంటాడు నేను అనుదినము చచ్చిపోతున్నాను. We die to our old nature. మన పాత స్వభావానికి మనం చనిపోతున్నాం. Romans first 8 chapters, wherever the word sin comes, it is in a verb form. Verb. ఎక్కడ రోమీలకు రాసిన పత్రికలో 8లో ఎక్కడ పాపం వచ్చినా అది క్రియాపూర్వకంగా రాయబడుతూ వచ్చింది. The sin means old nature. ఆ పాపం అంటే పాత స్వభావం, ప్రాచీన స్వభావం. I am dead to sin means I am dead to old nature. నేను పాపానికి మృతుడని అని చెప్పినప్పుడు నా పాత స్వభావానికి నేను చనిపోయాను. Jesus died for our sins, Yes. but don't forget he died for your old nature also. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయినాడు అంటే మర్చిపోకండి మన పాత స్వభావానికి కూడా చచ్చిపోయినాడు. So Paul says, participate or take part worthily. అందుకే పౌలు అంటాడు యోగ్యమైన రీతిలో పాలు పొందు. Examine yourself. నిన్ను నీవు పరీక్ష చేసుకో. We have heard this so many times. చాలా సార్లు విన్నాం ఈ మాట. But what to examine? ఏం మరి పరీక్ష చేసుకోవాలి? Whether you are in faith. విశ్వాసంలో ఉన్నావో లేదో. We are saved by grace through faith.
కృప ద్వారా విశ్వాసము చేత రక్షించబడ్డాం. Saved by grace through faith. కృప ద్వారా విశ్వాసం చేత రక్షించబడ్డాం. Yes, saved by grace. కృప ద్వారా రక్షించబడ్డాం. But where is that faith? మరి ఆ విశ్వాసం ఏమైంది? Whether I am leading my life in faith. విశ్వాసములో నా జీవాన్ని కొనసాగిస్తున్నానా? So when you participate, only remember his death. కాబట్టి పాలు పొందేటప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో. In my church also, whenever the table is distributed, people open their eyes and see here and there. మా సంఘంలో కూడా మరి వాళ్ళ పంచుతున్నప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. Who is taking part, who is not taking part, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవట్లేదు, who is coming late. లేట్ గా ఎవరు వస్తున్నారు. ये मैचिंग अच्छा है. नेल पेंट भी also मैचिंग है. నెయిల్ పెయింట్ కూడా రెండుకి మ్యాచింగ్ ఉంది. No, then you will be cursed. అలా చేయడానికి వీల్లేదు. శాపం వస్తుంది. Only remember cross. సిలువను మాత్రమే జ్ఞాపకం చేసుకో. This bread is for me for my eternal life. నా నిత్య జీవార్థమై ఈ యొక్క దేహము ఈ రొట్టె నాకు ఇవ్వబడుతుంది. Remember, when you participate, his life is deposited in you. ఎప్పుడైతే జ్ఞాపం పెట్టుకో, నువ్వు పాలు పొందినప్పుడు ఆయన జీవము నీలోకి ఆపాదించబడతావు. Let it not be a critical, artificial, mechanical. లేకపోతే ఇదేదో అలవాటు ప్రకారంగా లేకపోతే యాంత్రికంగా చేసేది కాదు. You know this very well. బాగానే తెలుసు. But many are sick, weak and dead. Why? ఆమెలో చాలా మంది రోగులు, బలహీనులు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఎందుకని? Because you neglect this warning. ఏదైతే హెచ్చరిక ఇవ్వబడుతుందో దాని అలసత్వంతో చేస్తుంది. It is good to take warning. హెచ్చరిక తీసుకోవడం మంచిది. True believers always take warning. యథార్థమైన నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా హెచ్చరికని తీసుకుంటారు. So we are giving you warning before we participate in Lord's table. ప్రభు బలలో పాల్పొందే ముందు మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాం. Oh Lord, help me to take worthily. ప్రభువా, యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేయండి. Those who are not believers, ఎవరైతే విశ్వాసులుగా లేరో, those who do not have any experience of born again, తిరిగి జన్మించిన అనుభవం లేని వారు వేచి ఉండండి. wait till the Lord touch you. ప్రభు నిన్ను ముట్టేంత వరకు వేచి ఉండాలి. When you will be saved, అప్పుడు రక్షించబడిన తర్వాత take waters of baptism బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి, and then come boldly, joyfully and take part in the Lord's table. అప్పుడు ధైర్యంగా వచ్చి ప్రభు బలలో పాల్పొందు. Don't refrain from the Lord's table. ప్రభు బలను విడిచిపెట్టి ఉండవద్దు. This may be your last chance. బహుశా ఇది ఆఖరి తరుణమేమో. Do this in remembrance of me. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. Do, do. Do means do. డివోడు అంటే చేయి అంటే చేయాలంతే. It is imperative mood. అంటే ఇంకా దానికి ప్రత్యామ్నాయం లేదు, It's a చేయాల్సిందే. command. ఇది ఆజ్ఞ. It's not optional. I will take, I will not take. అవసరం నాకు వీలైతే తీసుకుంటా, లేకపోతే లేదు. Do this till I come. మరలా నేను వచ్చేంత వరకు. There are only two ordinances given to us. దేవుడు మనకు అనుగ్రహించిన రెండు ఉన్నాయి ఆజ్ఞలు. One is the waters of baptism, ఒకటి బాప్తిస్మ నీళ్ళలో సాక్ష్యం ఇవ్వట, which comes after salvation. రక్షణ వచ్చిన తర్వాత And కార్యక్రమం. second is Lord's table. రెండవది ప్రభు బల్ల. So may the Lord help you and be blessed. ప్రభు మనకి సహాయం చేయను గాక, తద్వారా ఆశీర్వదించబడిన వారుగా చేయను గాక.